హైదరాబాదు శంషాబాద్ దగ్గర ముచ్చింతల్లో ఉన్నటువంటి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ చిన్నజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ రామానుజం స్టాచ్యూ 216 అడుగుల ఎత్తు ఉన్నటువంటి విగ్రహం ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆలయంలో ఉన్నటువంటి అందమైనటువంటి బొమ్మలు చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి, మెరిసిపోతూ ఉన్నాయి. మీరు ఎవరైనా స్టాచ్యూ చూడడానికి వెళ్ళినప్పుడు ఈ షాపింగ్ చేయటం మర్చిపోకండి. బొమ్మలు చాలా అద్భుతంగా ఉన్నాయి. లేడీస్కి జ్యువెలరీస్ కూడా చాలా బాగున్నాయి. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, బస్సు సౌకర్యం కూడా ఉంది. 1 గంటకి బస్సు అక్కడి నుంచి బయలుదేరి శంషాబాద్ వస్తుంది. అక్కడి నుంచి మనం ఎటైనా వెళ్ళవచ్చు. సొంత వెహికల్ ఉన్నటువంటి వారికి పార్కింగ్కి ఇబ్బంది లేదు. ది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి ఆవరణ చాలా అద్భుతంగా ఉంది. చూచి తీరవలసినటువంటి ఆలయం, చాలా బాగుందండి. ఇక్కడ ఒక పెద్ద ఆడిటోరియాన్ని నిర్మించారు. ఈ ఆడిటోరియంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇక్కడ ఈ ఆడిటోరియంలో ప్రదర్శిస్తుంటారనుకుంటా. చాలా బాగుంది. దాదాపు 2000 మంది పట్టేటువంటి ఆడిటోరియం, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కనబడుతున్నటువంటి అమ్మాయి మా పెద్దమ్మాయి హిమబిందు. ఆ ప్రక్కనే వంకాయ రంగు చీరలో ఉన్నటువంటిది మా మిస్సెస్. ఈ ప్రక్కనే ఉన్నటువంటిది మా అక్కగారు. ఆ చిన్నపిల్ల మా మేనలుడి కూతురు. మేమందరం కలిసి ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని చూడడానికి వచ్చాం. మేమందరం చాలా ఆనందపడ్డాం. హైదరాబాద్ మీరు ఎప్పుడైనా వెళ్ళినట్లయితే మిస్ అవ్వకుండా చూడండి. మేము క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళామండి. ఇది 1వ నెంబర్ గేటు. ఈ గేట్లోంచి మనల్ని
క్యాబ్ వాళ్ళు లోనకి తీసుకెళ్ళి టికెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గర వదిలేస్తారు. పెద్దవాళ్ళకు 250 రూపాయలు టికెట్టు, చిన్నపిల్లలకు 150 రూపాయలు. ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే ఈ ప్రదేశం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి విగ్రహం చాలా బాగా కనబడుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత, దగ్గరికి వెళ్ళిన తర్వాత అంత బాగా ఆ విగ్రహాన్ని చూడలేము. దగ్గరికి వెళ్ళిన తర్వాత అంత పెద్ద విగ్రహాన్ని చూడలేము. దూరం నుండి చూస్తే చక్కగా ఆస్వాదించవచ్చు. మారుమూల ఉన్నటువంటి ఆలయాలను మీరు వెళ్ళి చూడాలంటే ఎంతో రిస్క్ చేసుకుని వెళ్ళవలసినటువంటి ఆలయాలన్నింటినీ కూడా మేము మీకు కళ్ళకు కట్టినట్లుగా, మీరు అక్కడ ఉన్నట్లుగా, అక్కడికి వెళ్ళి చూచినట్లుగా వీడియోలు తీసి మా పురాణామృతం ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మంచి మంచి వీడియోలు తీసి మన ఛానల్లో అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. రాబోయేటువంటి రోజుల్లో శ్రీశైలం, తిరుపతి, అలాగే రాజస్థాన్లో ఉన్నటువంటి అందమైనటువంటి కోటలు, తాజ్మహల్, అలాగే ఢిల్లీలోని ఎర్రకోట, ఇవన్నీ కూడా తిరిగి మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో అవన్నీ తిరుగుదామనే ఆలోచన ఉంది. మీ అందరి సహకారంతో అవన్నీ కూడా తిరిగి మీకు కళ్ళకు కట్టినట్లు చూపించేటువంటి అవకాశాన్ని మీరు ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీ బంధువులకు, మిత్రులకు వీడియోని షేర్ చేస్తూ ఉండండి. ఎక్కువ మంది చూస్తే మనకి 10 రూపాయలు యూట్యూబ్ ద్వారా వస్తాయి. అందుచేత గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.